తులసి యొక్క వైభవాన్ని బ్రహ్మ వైవర్త పురాణంలోను మరియు స్కంద పురాణంలోను మనకు తెలియజేసింది కనుక తులసి గురించి ఆ యొక్క పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాము. మెడలో తులసిమాలను ధరించడం వలన జీవనశక్తి పెరుగుతుంది. ఎన్నో రకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది. తులసిమాలతో జపం చేయడం చాలా శుభకరం. మరణ సమయంలో మరణించే వ్యక్తి నోటిలో తులసి ఆకులు కలిపిన నీటిని పోస్తే ఆ జీవుడు సకల పాపాల నుండి విముక్తుడై విష్ణులోకానికి వెళ్తాడు. తులసి ఆకులను సూర్యోదయం తర్వాతనే కోయాలి. పాలల్లో తులసి ఆకులను వేయరాదు. పాలతో కలిపి తులసిని తినరాదు. ఇంటిలో ఏ దిక్కులోనైనా తులసి మొక్కను నాటడం శుభప్రదం, ఆరోగ్య రక్షకం. పౌర్ణమి, అమావాస్య, ద్వాదశి, సూర్య సంక్రాంతి రోజులలో మధ్యాహ్నము, రాత్రి 2 సంధ్యలలోనూ మరియు అశుచి సమయంలో నూనె రాసుకొని స్నానం చేయకుండానే ఎవరైనా తులసి ఆకులను త్రెంపితే అతడు సాక్షాత్తు భగవంతుడు శ్రీహరి యొక్క తలను నరికిన వాడితో సమానమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది. ప్రతిరోజు ప్రొద్దున పరగడుపున తులసి యొక్క 5 కానీ 7 కానీ ఆకులను బాగా నమిలి తిని రాత్రి రాగి పాత్రలో ఉంచిన గ్లాసుడు నీటిని త్రాగండి. ఈ ప్రయోగంతో బాగా లాభం కలుగుతుంది. కానీ తులసి యొక్క ముక్కలు పళ్ళ సందులలో ఉండిపోకుండా జాగ్రత్త పడండి. నిలువ ఉన్న పూలు, నిలువ ఉన్న నీళ్లు పూజ కొరకు పనికిరావు. కానీ తులసి దళాలు, గంగాజలం నిలువ ఉన్నా వాడుకోవచ్చు. ఇది స్కంద పురాణం తెలియజేస్తుంది. ఇంకా ఫ్రెంచ్ వైద్యుడైన డాక్టర్ విక్టర్ రేసిన్ తులసి ఒక అద్భుత ఔషధం అని తెలియజేశారు. అది బ్లడ్ ప్రెషర్ను, జీర్ణ వ్యవస్థను నియంత్రించడంలో, రక్త కణాలను వృద్ధి చేయడంలో, మానసిక వ్యాధులలో అత్యంత లాభదాయకమైనదిగా, మలేరియా మరియు ఇతర అన్ని రకాల జ్వరాలలో తులసి అత్యంత ఉపయోగకారిగా నిరూపించబడింది అని అన్నాడు. జ్ఞాపశక్తిని పెంచడంలో, బ్రహ్మచర్య రక్షణలో తులసి సాటిలేని విధంగా సహాయపడుతుంది. తులసి విత్తనాలు సుమారు 1 గ్రాము చూర్ణాన్ని రాత్రికి నీటిలో నానబెట్టి ప్రొద్దున్నే పరగడుపున తాగినట్లయితే వీర్య రక్షణలో కూడా అత్యంత సహాయం చేస్తుంది. ఇక తులసి యొక్క ఫలితాలు ఇంకా ఎన్నెన్నో మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంతవరకు మనం తులసి గురించి తెలుసుకోవడం జరిగింది.